శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. అమ్మ, అయ్యా, ఏమిటసలు మీ ఇద్దరు ఇంత అద్భుతమైన జంట ఎలా ఉన్నారు? అసలు ఎలా ఉంటారు? భూమి మీద నిజంగా ఉంటారా అనిపించేలాగా. అదేమిటమ్మా, ఎవరో ఒకళ్ళు తపస్సు చేశారో, ఎవరో ఒకళ్ళు రెండో వారి కోసం ఎదురు చూశారో అంటే అర్థం ఉంది. కానీ ఇద్దరూ ఒకరి కోసం ఒకరు ఎదురు చూసి ఒకరి తప ఫలితంగా ఒకరు అందుకొని మీరిరువురు ఒకరినొకరు చేరుకొని మా అందరి భక్తికి ప్రకటిత ఫలంగా మీరు మాకు దొరికి త్రిభువనాలను చల్లగా కాపాడుతున్నారా? ఎంత విచిత్రం కదా. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోకతి త్రిభువన శివాభ్యాం హృది పునర్నవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. సకల విద్యాస్వరూపులు మీరిరువురే కదా. ఇద్దరు చంద్రరేఖను తలలో అలంకరించుకున్నారు. ఒకరి తపఫలంగా ఒకరు మరొకరికి దొరికారు. అలాగే భక్తులకు వారి వారి కర్మ ఫలాలను ప్రసాదించగలిగిన వారు, ముల్లోకాలకు అత్యంత శుభదాయకులుగా ఉండేవారు. తలచినంతనే హృదయంలో మరలా 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 ప్రసన్నతను కురిపించేవారు. ఆనందంతో పాటు స్వరూప సాక్షాత్కార అనుభవాన్ని కూడా కలుగజేయగలిగిన వారైనా ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులైన మీకు ఇదే నా నమస్కారం అంటూ షణ్మతాచార్యులు ఆదిశంకరులు శివానంద లహరిలోని మొదటి శ్లోకంలో మిమ్మల్ని స్తుతించారు కదా తల్లి. ప్రకృతి పురుషుడు అంటూ చెప్పినా కూడా ఉన్నది ఒక్కటే స్వరూపం. అదే మాకు ఇద్దరుగా అమ్మ అయ్యగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఒకరు జ్ఞానప్రసూన అయితే ఒకరు జ్ఞానమూర్తి, ఒకరు ఈశ్వరుడైతే మరొకరు ఈశ్వరి. ఇద్దరి అలంకారాలు కూడా వేరు కాదు. చందమామను నిజానికి మనస్సుకు ప్రతీకైన చందమామ ఎన్ని రకాల పోకడలు కలిగి ఉంటాడో, కానీ తప్పులు చేసినా ఒప్పులు చేసినా భక్తుడిని నెత్తి మీదే పెట్టుకుంటాము అన్నట్టుగా తన తప్పు తెలుసుకొని తల్లిదండ్రుల్ని శరణు వేడిన వాడిని నెత్తినే పెట్టుకుంటామన్నట్టు ఇద్దరూ ఆ చందమామను తల మీద, అది కూడా పూర్ణ చందమామ కాదు, వంక చంద్రుణ్ణి తల మీద పెట్టుకున్నారు. పార్వతమ్మ నీకోసం తపస్సు చేసింది కదా స్వామి, నువ్వేమో అంతకంటే ముందే ఆవిడ కోసం తపస్సు ప్రారంభించి కూర్చున్నావు. చిక్కి చిక్కి సగమైపోయారు. అందుకే ఇద్దరూ కలిసి అప్పుడు అర్ధనారీశ్వర తత్వాన్ని చూపించారు. ఎన్ని యుగాల పర్యంతం తపస్సు చేశారో, ఎంతకాలం ఒకరి కోసం ఒకరు తపస్సు చేశారో. భగవంతుడు కామధేనువు కల్పవృక్షం అని అంటారు, కానీ కాదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకు అనంటే, నేను అడిగిన ప్రతిదీ నువ్వు ఇస్తూ పోతే నాకు అది మంచిది కాకపోతే, అందుకేనేమో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎగ్జామ్లో ఫెయిల్ చేయిస్తావు, ఒక్కొక్కసారి దెబ్బలు తాకేలా చూస్తావు, ఒక్కొక్కసారి ప్రాణం పోతుందేమో అనిపించే స్థితికి తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకొస్తావు. మరి మాకు ఈ క్షణం ఈరోజు బ్రతుకుతున్న బ్రతుకు తెలుసు, కానీ అంతకంటే ముందు బ్రతుకు నీకు తెలుసు కదా స్వామి. అమ్మవారితో పాటుగా మమ్మల్ని బొమ్మల్లాగా ఆడిస్తూ ఉన్నావు. మాకు ఏది మంచిదో ఆ ఫలితాలను ఇస్తూ ఉంటావు. అందుకే మాలోని లోపాలు, పాపాలు, శాపాలు అన్నిటినీ తట్టుకునే శక్తిని కూడా నువ్వే ఇస్తావు. అందుకే పరమాచార్యులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు కంటితో కాముణ్ణి కాల్చివేశాడట, కాలితో కాళ్ళుని తన్నివేశాడట అంటూ తన జగద్గురు బోధనల్లో తెలిపారు. ఇక అన్ని లోకాలను తనలోకి తీసుకొని రక్షించేవాడు. మరి ఏదైనా బాగాలేకపోతే, బిడ్డకి బాగాలేకపోతే తల్లి గబుక్కున
దగ్గరగా వెళ్ళి హత్తుకుంటుంది, కాపాడుకోవాలని చూస్తుంది, వదిలిపెట్టి వెళ్ళదు బాధగా ఉంటే. అలాగే ఇక కాలం తీరి వెళ్ళిపోయిన జీవుణ్ణి కూడా నేనున్నాను అంటూ సదా కాపాడే తల్లిదండ్రులు మీరే కదా. ఇంకా మనం సరిగ్గా అన్వయించుకోలేక ఇబ్బంది పడుతున్నాం, కానీ మనం స్మరిస్తే హృదయాన్ని స్పృశించే స్వభావం ఉన్నవాళ్ళు పార్వతీ పరమేశ్వర్లు మన బుద్ధికి స్ఫురిస్తారు. ఈ విషయంలో విసుగు, చిరాకు, కోపం వీళ్ళెంత చెప్పినా సరే వినిపించుకోరు బిడ్డలు అన్న ఆలోచన వారికి ఉండదు. అలాంటి మహానుభావులు మీరు అని చెప్తున్నారు ఆదిశంకరులు. నిజమే కదా. నిద్రాణమైన జడస్థితిలో ఉన్న మనసు కూడా ఒక్కసారి శివ శివ అంటూ మిమ్మల్ని ఇద్దరినీ స్మరిస్తే చాలు, మేఘంలోని మెరుపులాగా ఆనందం కలిగిస్తూ హృదయంలోనే మిమ్మల్ని చూడగలిగేలా చేసే మానసిక స్మరణను మాకు అందించే మహానుభావులు మీరిద్దరు. అమ్మవారు సర్వమంగళ రూపంలో నీతోటి ఉండి లోకాలన్నిటికీ మేలు చేస్తూ ఉంది కదా స్వామి. అందుకేనా మీ ఇద్దరిని వేరువేరుగా చూడడం కూడా అయ్యే పని కాదు. ఎందుకు అంటే ఇద్దరూ కూడా కలిసే ఉంటారు. ఒకరి కోసం చూస్తే ఇద్దరూ కనిపిస్తారు. అందుకే అమ్మేమో విల్లంట, అయ్యేమో అమ్మంట, గురి చూసి కొట్టేది మన కర్మ ఫలమంట. అమ్మేమో విల్లంట, అయ్యేమో అమ్మంట, గురి చూసి కొట్టేది మన కర్మ ఫలమంట. అమ్మయ్య దొరికావా అర్ధనారీశ్వరుడా, విడివిడిగా వెతికాను ఒక చోటే కలిసారా. అమ్మయ్య దొరికావా అర్ధనారీశ్వరుడా, విడివిడిగా వెతికాను ఒక చోటే కలిసారా. అయ్యేమో కళ్ళంట, అమ్మేమో చూపంట, దయతోటి మన మీద కురిసేది కరుణంట. అయ్యేమో కళ్ళంట, అమ్మేమో చూపంట, దయతోటి మన మీద కురిసేది కరుణంట. అమ్మయ్య దొరికావా అర్ధనారీశ్వరుడా, విడివిడిగా వెతికాను ఒక చోటే కలిసారా. అమ్మేమో విరిదండ, అయ్యేమో పరిమళము, గత జన్మ వాసనలు పోగొట్టు మనకంట. అయ్యేమో పరిమళము, అమ్మేమో విరిదండ, గత జన్మ వాసనలు పోగొట్టు మనకంట. అమ్మయ్య దొరికావా అర్ధనారీశ్వరుడా, విడివిడిగా వెతికాను ఒక చోటే కలిసారా. అయ్యేమో పలుకంట, అమ్మేమో కొలుకంట, వాగర్థం కలగలిపి పరమార్థం సగమంట. అయ్యేమో కులుకంట, అమ్మేమో పలుకంట, వాగర్థం కలగలిపి పరమార్థం సగమంట. అమ్మయ్య దొరికావా అర్ధనారీశ్వరుడా, విడివిడిగా వెతికాను ఒక చోటే కలిసారా. అయ్యేమో తేజస్సు, అమ్మేమో ఆయుషో, ఆది దంపతులు మనకిచ్చే ఆశీసు.
అయ్యేమో తేజస్సు, అమ్మేమో ఆయుషు, ఆది దంపతులు మనకిచ్చే ఆశీసు, ఆది దంపతులు మనకిచ్చే ఆశీసు. మీ ఆశీస్సులు మాకు తోడుగా ఉండి నీడగా ఉండి ముందుకు నడిపించాలని ప్రార్థిస్తూ ధన్యాస్మి. స్వస్తి.